వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మనోహర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏదైతే మత గ్రంథాల్లో ఉన్నాయో వాటిని మార్చుకుంటే ఈ ఘర్షణలు ఉండవు, మత ఘర్షణలు ఉండవు. కాబట్టి దాని ప్రక్షాళన చేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. కానీ అది జరిగే పని కాదు. అంత అంత ప్రయత్నం అయితే చేస్తా సార్, నేనైతే చేస్తా. అది అది లలిత్ గారు కోరారు కాబట్టి నిజంగా అయితే నాకు అంత ఒపీనియన్ లేదు, కానీ లలిత్ గారు అన్నారు కనుక దాని వరకు నేను ఖచ్చితంగా నాకున్న టీం మేరకు, నేను నాకున్న అడ్వకేట్స్ మేరకు, ఎందుకంటే హైకోర్టులో వేయడం వేరు, సుప్రీంకోర్టులో వేయడం వేరు సార్. సుప్రీంకోర్టుకి వేయడం అంటే కొన్ని లక్షలతో పని. నేను డబ్బు సంపాదించింది నా భార్య పిల్లల కోసమే తప్ప అనవసరంగా కోర్టులకు ఇంకో దానికి నేను ఖర్చు పెట్టేదానికి ఇష్టపడినా సార్. దానికి తక్కువలో డబ్బులు అవుతుంది అన్నప్పుడు నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను అందుకే ఇప్పుడు ప్రభుత్వాలకు పిటిషన్లు పెట్టుకుంటా, ఖర్చు లేదు కాబట్టి. కోర్టుకు వెళ్ళామనుకోండి, ఎప్పుడైతే నా బొచ్చు వాళ్ళ కాడ ఉంటుందో నేను బయట వాగకూడదు, వాళ్ళు చెప్పినట్టు వినాలా, నోరు మూసుకొని ఉండాలి. నేను అట్లా చేయలేను, అందుకు ప్రభుత్వానికి ఇచ్చి నేను కొట్లాడుతుంటా, అది నా హక్కు కాబట్టి. ఓకే అదొక పక్కన. సో ఇది జరుగుద్దో జరగదో పక్కన పెడితే, ఈ లోపల మా ఉనికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి హిందూ రాజ్యంగా మేము ప్రకటించుకుంటాం, దానివల్ల ఎవరికి ఏ సమస్య ఉండదు. కానీ హిందూ అనేవాడు బ్రతుకుతాడు ముందు, వాడు ఉనికి తప్పేం లేదు సార్. ప్రకటించుకోవడం అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? అది గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. అదే వాళ్ళు కోరుకుంటున్నారు, పోరాటంతో ప్రతిదీ అది వాళ్ళు కోరుకుంటున్నారు. అది పోరాటంలో ప్రతిదీ లౌకికవాదం కాకుండా, అది అంటే సెక్యులరిజం తీసేసి మిగతా వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు వద్దని కోరుకుంటున్నారండి. సనాతన ధర్మం సిద్ధాంతమే లోకా సంస్థ సుఖినోభవంతు, కేవలం హిందూ జన సుఖినోభవంతు, హిందూ దేశం సుఖినోభవంతు అని ఇప్పుడు చెప్పుకోలేదు మనం. అన్ని మతస్థులు అందరినీ గౌరవించడం అంతే కదండి. దీంట్లో కొద్దిగా ఇంటరప్షన్ అవుతారా సార్? సనాతన ధర్మం టైంలో ఏ మతాలు లేవు, ఏ మతాలు లేవు. సో దట్ సర్వే జన సుఖినోభవంతు లేదా రకరకాల పదాలు ఆ టైంలో ఉన్నటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలు చెల్లవు. ఆనాటి కాలంలో ఉన్న పదాల్లో ముస్లిం మతం లేదు, క్రిస్టియన్ మతం లేదు, వేరే ఏ మతాలు లేవు. రైట్. కాబట్టి ఆనాటి పదాలు ఉన్నాయి, ఇప్పటికి ఈ పదాలు చెల్లవు. ఈ మతాలు లేవు, కానీ ప్రతి సందర్భంలో ఎప్పుడు మతాలు ఉన్నాయి, భిన్నమైన దేవతల రూపాలను చేసుకుని ఆరాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చుతం ఇచ్చతి అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే వేరే వేరే రూపాల్లో ఉన్న దేవతల్ని ఆరాధిస్తున్నాం అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ దేవతల పట్ల శ్రద్ధను కల్పించేది కూడా నేనే అని చెప్పారు. ఎందుకంటే మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినప్పుడు ఈ కనిపించే జీవలోకమంతా నా అంశ అని భగవంతుడు చెప్పినారు. కాబట్టి ఆయన దృష్టిలో ఈ లైటు భగవంతుడే, మీరు భగవంతుడే, నేను భగవంతుడే, ఈ కెమెరా భగవంతుడు అంశే, ఈయన భగవంతుడు అంశే. నువ్వు ఎవరి రూపంలో పూజ చేసుకున్నా నువ్వు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని నమ్మి పూజ చేసుకుంటే చాలు, శ్రద్ధనిచ్చేది నేనే అని పరమాత్మ చెప్పాడు స్వయంగా. ఇంక ఇందులో ఆ రోజులు చెప్పారు, ఈ రోజులు చెప్పారు ఏంటి? ఏ రోజుకైనా సరే. అండ్ ఇంకోటి, సనాతన ధర్మంలో మతాల గురించే చెప్పలా. ఈవెన్ పురుష సూక్తంలో కూడా మీరు చూసుకున్నట్లయితే షణ్ణో అస్తు ద్విపదే శం చతుష్పదే అని చెప్పారు. అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులకి, 4 కాళ్ళ మీద ఉండే జీవులకి అన్నిటికీ శుభం జరగాలని చెప్పారు. అంతేగాని ఇక్కడ ఆ మతం వాడైతే పోవాలి, ఈ మతం వాడైతే ఉండాలి ఇట్లా చెప్పలా. అసలు మనుషులకే కాదు సమస్త జీవరాశికి శుభం జరగాలని చెప్పారు. ఈవెన్ భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పిన మాట ఏంటి? సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరమై. అన్ని జీవరాశుల్లో భగవంతుడు సమంగా స్థితమై ఉన్నాడని చెప్పారు. ఇంకా మరి కాదని ఎట్లా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఆ రోజుల్లో మతాలు లేవు కాబట్టి అట్లా చెప్పారు అని చెప్పేసి. ఆనాటి కాలంలో క్రిస్టియానిటీ ముస్లిం లేదు కాబట్టి మనము అప్పుడు ఉన్న పదంలో ఏంటంటే సార్, ఇప్పటికీ కానీ అప్పటికీ కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ ఛాందసవాదం ఉంటుంది. జైన మతం కూడా ఈనాటిది కాదండి, ఏనాడో ఋషభదేవుడు అని ఆయన ప్రారంభించాడు. ఇప్పుడు మనం చూస్తున్న వర్ధమాన మహావీరుడు 23వ తీర్థంకరుడు. ఆయన అప్పటికి 22 మంది తీర్థంకరులు ముగిసిపోయింది అక్కడ. కాబట్టి మనోహర్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే హిందూ సంఘాల్లో వీళ్ళ కోరిక ఏదైతే ఉందో అది హర్షించదగిందేనా, లేకపోతే ఎట్లా వ్యతిరేకం ఏమైనా ఉందా? మీకు హర్షించదగడం అంటే వీళ్ళేంటి, మేము ఇది హిందూ దేశంగా ప్రకటించుకోవాలి వీళ్ళు కోరుకుంటున్నారు, దాంట్లో తప్పు లేదు, అడగడంలో ఏ విధమైన తప్పు లేదు. ఓకే, దానికి ఉన్న విధానాలు ఏంటివి అనే దాని మీదనే ఉంటాయి తప్ప ఎవరికి ఏదైనా అడగచ్చు, తప్పేముంది? ఎవరు అడిగినా ఏది తప్పు కాదు. ఎందుకంటే ఇది యునైటెడ్ ఇండియా సార్, ఇది యునైటెడ్ ఇండియా. వార్త ఏంటంటే ఆయన నేను వ్యాపారం కోసం మాత్రమే అందరితో వ్యాపారం చేయాలనుకుంటున్నాను తప్ప వాళ్ళు ముస్లిమ్స్ ట్యాక్స్ పేయర్స్ కాదు, ఈ దేశంలో ట్యాక్స్లు ఎగ్గొట్టు బతికేవాళ్ళు. అలాగే వాళ్ళ మత గ్రంథాలన్నీ కూడా తేడాగా ఉన్నాయి, వాటిని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని ఒప్పుకున్నారు. సంతోషం. నేను యథార్థవాదిని సార్,
నేను ఏ అంశాల మీదైనా సెక్యులర్ ఏ అంశాల మీదైనా లౌకికవాదం. సెక్యులర్ అనే అదే. మీనింగ్ అనేది కరెక్ట్ డెఫినేషన్ ఎక్కడా లేదు సార్. యథార్థవాది లోక విరోధం అన్నారండి, మీరు లౌకికవాదం చెప్తున్నారు. కాదు నేను యథార్థవాదం సార్. సెక్యులర్ అనే వర్డ్ ఏంటంటే సార్ ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ. కాదండి, మళ్ళీ పాత పాట పాడుతున్నారు. ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అంటాను అంతే. నాకు తెలిసిన సెక్యులరిజం అదే, నాకు తెలిసింది. అది రాంగ్ అయితే మాత్రం నేను ఇదే అనుకుని జీవిస్తా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మియా ఖలీఫా కూడా పతివ్రతే సార్. నాకు తెలిసినంత మాత్రం, నేను అనుకున్నంత మాత్రాన అంటే ఆవిడ శీలవతి అంటే కుదురుద్దా? ఆవిడ బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు కదా ఓపెన్ గా, అట్లా కుదరదు. మనకి తెలిసిన ఇక్కడ ఏంటంటే సార్, ఎవరి అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నా వీ షుడ్ బి యాజ్ యునైటెడ్ ఇండియా. మళ్ళీ ఇప్పుడే కదా సార్ అవసరమైతే ముక్కలు చేసి ఇచ్చేద్దాం అన్నారు. వీ షుడ్ బి అన్నాను సార్. ఇక్కడ ఏమంటున్నా, భిన్నాభిప్రాయాలు ఉన్నా యునైటెడ్ గా ఉన్నాం. మళ్ళీ యునైటెడ్ అనేది ఎప్పుడు పోతుంది సార్? ఇందాక దేశం ముక్కలు చేసి ఇచ్చేద్దాం ఎప్పుడు పోతుంది? ఏకత్వంలో ఉంది సార్. ఇది యునైటెడ్ ఇండియా అంటే మనందరం కలిసే ఉన్నాం, కలిసి ఉండే విధంగానే మనం రాసుకున్నాం. రేపు మనలో మనకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి పరిష్కారాలు కూడా దాంట్లో ఇచ్చారు. అదే అసలు ఎందుకు రావాలి, దానికి సంస్కరించుకుంటే అయిపోయా. అదే అండి, సంస్కరణ జరగకపోతే దానికి ఉన్న మార్గాలు ఏంటి? నేను చెప్పినట్టు తప్ప ఏముండదు. సో ప్రతి దానికి ఏ యుద్ధం జరిగినా అప్పుడు డబ్బు కోసము భూమి కోసమే సార్. సిస్టమ్ కంట్రోల్ అడుగుతున్నారు వాళ్ళు. సార్ ఇప్పటి వరకు జరిగిన ప్రతి గాజాలో జరిగిన యుద్ధాలు కానీ ఇంకో చోట జరిగిన యుద్ధాలు కానీ భూమి కోసం డబ్బు కోసం ఇవన్నీ జరగపోయినప్పుడు సార్ ఆ సిస్టమ్ కంట్రోల్ అనేది చిన్న ప్రాబ్లం అండి. ఆయన లౌకికవాదంతో కళ్ళు మూసుకుపోయి ఏమంటున్నారు, ఇప్పటి వరకే జరిగిన యుద్ధాలన్నీ కూడా భూమి కోసం డబ్బు కోసమే జరిగాయని చెప్పేసి అన్నారు. భారతదేశంలో చాలా భిన్నమైన పరిస్థితి. భారతదేశంలో ఎన్నో యుద్ధాలు స్వాభిమానం కోసం జరిగాయి సార్. మనది అనుకున్న దాన్ని ఎత్తుకెళ్ళిపోతే సీతమ్మ తల్లిని రావణాసురుడైన రాక్షసుడు లంకను మొత్తం కొట్టి మన ఆడబిడ్డని మన ఆత్మాభిమానాన్ని తిరిగి తీసుకొచ్చింది రాముడు. నాది అనుకున్న దాన్ని లాక్కుంటే కౌరవులు కృష్ణుడు పక్క నుండి పాండవులతో యుద్ధం చేయించి మొత్తం కురుక్షయం చేయించారు. అంటే వాళ్ళు ఎవరు సార్? అవతల వాళ్ళు ఎవరు సార్? క్రిస్టియన్లా ముస్లింలా? మంచి చెడు అంతే. అక్కడ అది కాదు సార్, అక్కడ నాకు కావాల్సింది అదే. వాళ్ళు హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా? హిందువులు. అప్పుడు హిందువులే కదా కొట్టుకుంది. కాదండి, మంచికి చెడుకి మధ్య జరిగింది. ఆయన అన్న మాట చెప్తాను. ఆయన అన్న సందర్భంలో మాట్లాడారు, భూమి కోసం డబ్బు కోసం కొట్టుకున్నారు అన్నారు. అవును సార్. కాదు, భూమి కోసం డబ్బు కోసంతో పాటు మహాభారతం జరిగింది భూమి కోసమే సార్. సరే, ఆ యాంగిల్లో చూస్తే అదే కనపడుద్ది. కానీ మహాభారతం జరిగింది భూమి కోసమే. స్వాభిమానం మనది అనే దాన్ని ఎవడైనా అన్యాయంగా లాక్కుపోతే ఎవడ దానికోసం మనం వెళ్ళి ఎగబడితే అది భూమి కోసం చేసినట్టు. బ్రిటిష్ వచ్చారు భారతదేశానికి, అది భారతదేశం మట్టి మీద ఆశపడి వచ్చారు. ఈ పార్సీలు లేకపోతే ఈ అరబ్బులు వచ్చారు మన దేశం మీద అడుక్కు తినే ఎడారి మతాల వాళ్ళు మన దగ్గరికి వచ్చింది భూమి కోసము డబ్బు కోసము ఆడవాళ్ళ కోసం వచ్చారు. కానీ పాండవులు వీళ్ళ దానికోసం పోలేదు, వీళ్ళ కాని దానికోసం పోలా. వీళ్ళది అనుకున్నది వాళ్ళ అన్నదమ్ముల్ని లాక్కుంటే వాడితో బేరమాడారు. రేపు కొన్ని కనీసం కానీ అర్ధరాజ్యం కాకపోతే 5గురికి 5 ఊళ్ళు అని చాలా రీజనబుల్ డీల్ చేశారు. దానికి కూడా ఒప్పుకోకపోతే అంటే మ్యాక్సిమం దిగజారిపోయి మ్యాక్సిమం తగ్గిపోయి శాంతి కోసం అన్ని ప్రయత్నాలు చేసి ఇక అది కూడా అవ్వలేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుడి చేతిలో ఉంటే ఇక రాజ్యం మొత్తం ఇలాంటి పీడకే గురవుతుంది. కాబట్టి చెడుని అంతం చేసి మనమే మంచితనాన్ని నింపాలి అనుకున్నారు. ఇదే జరిగింది. ఆయన మహాభారతం భూమి కోసమే జరిగింది. అఫ్కోర్స్ మరి అప్పుడు రామరావణ యుద్ధం కూడా స్త్రీ కోసం జరిగినట్టు, తన భార్య కోసం జరిగినట్టే ఖచ్చితంగా. కానీ వాస్తవం అది కాదు. తన భార్య కోసం యుద్ధం చేయాలి, చంపాలి అనుకుంటే సుగ్రీవుడు సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. రాముడు వాలి సహాయం తీసుకుని ఉండుంటే వాలి సెకండ్లో కొట్టి తెచ్చేవాడు. కానీ రాముడు అక్కడ ధర్మం కోసం నిలబడ్డాడు. అది పాపం ఈయనకి తెలియదు, ఎందుకంటే లౌకికవాదమైన కళ్ళు కప్పేస్తుంది. కప్పెట్టింది కదా, పాపం ఆయనకు ఆలోచించే శక్తి లేదు. ఆయనకి తెలిసిన దాని గురించే మాట్లాడతారు.